మనసుకు నచ్చే అందమైన ప్రేమ కథల ప్రపంచానికి స్వాగతం. మీలో ఎవరైనా మన ఛానల్కి రావడం ఇదే మొదటిసారి అయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్లతో షేర్ చేయండి. ఒక చిన్న గమనిక, ఈ కథ పూర్తిగా నా ఊహల నుండి పుట్టిన కల్పితం మాత్రమే, నిజ జీవితంలో ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? విక్రమ్ తన భార్యతో ఎంత సంతోషంగా ఉన్నా తన తమ్ముడు చావుని మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఎప్పటికైనా దానికి కారణమైన వాళ్లను వదిలిపెట్టకూడదు అన్న పగ అతనిలో అలాగే ఉంది. ఇలా వాళ్ల పెళ్లై 3 నెలలు కర్పూరంలా కరిగిపోయాయి. నిత్య జీవితం ఇప్పుడొక అందమైన కలలా ఉంది. ఏది కావాలంటే అది క్షణాల్లో ఆమె ముందు వాలేలా చూసుకుంటున్నాడు విక్రమ్. ఆమె కోసం స్వయంగా వంట చేయడం, తన చేతులతోనే ప్రేమగా తినిపించడం, ఇలా నిత్యను ఒక మహారాణిలా చూసుకుంటున్నాడు. అంతా ఇంత సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు విక్రమ్కి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడిన వెంటనే అర్జెంటుగా జర్మనీ వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇక్కడ నిత్యను ఒంటరిగా వదిలి వెళ్లడానికి అతనికి మనసొప్పలేదు. ఎలాగూ ఇప్పుడు ఆమెకి ఎగ్జామ్స్ కూడా లేవు కదా, అక్కడికి వెళ్తే వాతావరణం కొంచెం ఫ్రీగా కూడా ఉంటుందని ఆమెను కూడా తనతో పాటే తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. విక్రమ్ హడావిడిగా ప్యాకప్ చేస్తుంటే, సార్, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అమాయకంగా అడిగింది నిత్య. ఒక చిన్న పనిమీద జర్మనీ వెళ్తున్నాం బంగారం, నువ్వు కూడా వస్తున్నావు నాతో అని చెప్పాడు విక్రమ్. దానికి నిత్య ఏమీ అనకుండా సరే అన్నట్టుగా తల ఊపింది. వెంటనే వాళ్లు జర్మనీ బయల్దేరారు. అంత దూరం ప్రయాణం చేయటానికి విక్రమ్కి సొంతంగా ఒక ప్రైవేట్ చాపర్ ఉంది. ఆ చాపర్ లోపల ఏకంగా ఒక లగ్జరీ బెడ్రూమ్ లాంటి సపరేట్ క్యాబిన్ ఉంది. టేకాఫ్ అవ్వగానే నిత్యను ఆ క్యాబిన్లోకి తీసుకువెళ్లాడు విక్రమ్. ఎవరూ లేరు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక విక్రమ్ తన భార్యని ఎలా వదులుతాడు? డోర్ క్లోజ్ చేయగానే ఆమెను తన కౌగిలిలో బంధించాడు. ఆమె పెదవులను తన పెదవులతో లాక్ చేసి కింద పెదవిని సున్నితంగా కొరుకుతూ పై పెదవిని ఆస్వాదిస్తూ ఆమెలో తెలియని కోరికలను రగిల్చాడు. ఆమె వేడి నిట్టూర్పులు ఆ గదిలో మసక వెలుతురుతో పోటీపడుతున్నాయి. మెల్లగా ఆమె బట్టలను ఒక్కొక్కటిగా విప్పేస్తూ ఆమె ఎద అందాలను తన పెదవులతో బంధిస్తూ చప్పరిస్తూ ఆమెకు ఒక రకమైన మత్తును, సుఖాన్ని పంచుతున్నాడు. ఆమె మెడమీద, భుజాలమీద అతని వెచ్చని ముద్దుల వర్షం కురుస్తోంది. ఆ గాలిలో తేలిపోతున్న చాపర్లోనే సుమారు 2-3 సార్లు వాళ్ల ప్రణయ కావ్యం సాగింది. నిత్య పూర్తిగా అలిసిపోయింది. సార్ ప్లీజ్, ఇంక నావల్ల కాదు, నాకు ఓపిక లేదు, నేను తట్టుకోలేను అని వగరుస్తూ బతిమాలింది. కాని విక్రమ్ ఎక్కడ వింటాడు? ఇదే లాస్ట్ టైం బంగారం అంటూ మళ్లీ ఆమెను బాత్రూంలోకి ఎత్తుకెళ్ళిపోయాడు. అక్కడ షవర్ కింద కూడా ఆమెను పూర్తిగా తన వశం చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి చాపర్లోని కమ్యూనికేషన్ సిస్టంలో ఒక మెసేజ్ వచ్చింది. బాస్, చాపర్ ల్యాండ్ అయింది, మనం జర్మనీ రీచ్ అయిపోయాం అని పైలట్ అనౌన్స్ చేశాడు. ఆ మెసేజ్ వినగానే విక్రమ్కి కొంచెం విసుగు, కోపం వచ్చాయి. ఇంకొంచెం సేపు లేటుగా ల్యాండ్ అయితే ఏమైపోయేది అని మనసులో అనుకున్నాడు. చేసేదేమీ లేక నిత్యను శుభ్రంగా తుడిచి ఆమెకు ముద్దుగా తన చేతులతోనే డ్రెస్ వేసి బయటికి తీసుకొచ్చాడు. ఇదంతా బయటనుంచి గమనిస్తున్న విక్రమ్ పర్సనల్ అసిస్టెంట్ దేవ్కి లోపల కొంచెం కోపంగా, ఆశ్చర్యంగా ఉంది. పెళ్లికి ముందేమో ఈమో అమ్మాయిని హింసించి ఒక నరకం చూపించాడు. ఇప్పుడేమో ఈమె లేకపోతే ప్రాణం పోయేలా ఉన్నాడు. నిత్య మేడం మత్తులో పడిపోయాడు. సర్లే, ఏదేమైనా బాస్ మునుపటికంటే కొంచెం సాఫ్ట్ అయ్యాడు. ఈ అమ్మాయి రాకతో మన బాస్లో మనిషి బయటకు వచ్చాడు, అది మనకు మంచిదే కదా అని మనసులోనే అనుకుని సైలెంట్ అయ్యాడు. జర్మనీలో కూడా విక్రమ్కి సొంతంగా ఒక పెద్ద ఎస్టేట్ ఉంది. నేరుగా అక్కడికి వెళ్లాడు. నిత్యను బెడ్రూంలో పడుకోబెట్టి, బంగారం, నాకు చిన్న పనుంది, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, అది చూసుకుని వెంటనే వచ్చేస్తాను అని చెప్పాడు విక్రమ్. నిత్య సరే అన్నట్టుగా తల ఊపి నిద్రలోకి జారుకుంది. విక్రమ్ వెంటనే దేవ్ని తీసుకుని అక్కడికి దగ్గర్లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్లాడు. లోపలికి వెళ్లి
ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని రహస్యంగా కలిశాడు. ఆ వ్యక్తి ఎవరు అన్నది ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. పర్సనల్ అసిస్టెంట్ అయిన దేవ్కి కూడా ఆ విషయం చెప్పకుండా అతన్ని హాస్పిటల్ గది బయటే వెయిట్ చేయమన్నాడు. లోపల ఆ వ్యక్తితో, హాస్పిటల్ హెడ్తో ఏవో చాలా సీరియస్గా మాట్లాడాడు విక్రమ్. అంతా మాట్లాడుకున్న తర్వాత విక్రమ్ గదిలోంచి బయటకు వచ్చాడు. నేరుగా దేవ్ వంక చూసి, దేవ్, వెంటనే రాజేష్కి, సుహాస్కి కాల్ చెయ్యి. ఈ హాస్పిటల్ చుట్టూ మనవాళ్లతో హై సెక్యూరిటీ అరేంజ్ చేయమని చెప్పు. ఏ చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదు అని చాలా సీరియస్గా ఆర్డర్ వేశాడు. ఓకే సార్, డన్ అన్నాడు దేవ్. ఆ హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే విక్రమ్ ముఖంలో చెప్పలేనంత ఆనందం, ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తున్నాయి. ఎందుకంత సంతోషంగా ఉన్నాడో ఎవరికీ తెలియదు. కాని ఏదో సాధించినవాడిలా, ఒక పెద్ద భారం దించుకున్నవాడిలా అతని ముఖం వెలిగిపోతోంది. విక్రమ్ తన పని ముగించుకుని తిరిగి గదిలోకి వచ్చేసరికి నిత్య ఇంకా పడుకునే ఉంది. అలికిడికి ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. నిత్యనలా చూడగానే విక్రమ్ ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటి బంగారం, ఇంకా పడుకునే ఉన్నావా? ఏమైంది? ఇంకా నీరసంగానే ఉందా అని ప్రేమగా అడిగాడు. ఆ మాటలకి నిత్యకు కొంచెం చిరుకోపం వచ్చింది. ఎలా బావుంటుంది సార్? అసలు మీరు నన్ను ఒక్కరోజైనా వదులుతున్నారా? ఎప్పుడూ అదే ధ్యాస అని బుంగమూతి పెట్టింది. ఆమె అలిగిన తీరుకు విక్రమ్కి నవ్వొచ్చింది. అదేంటి తోంగారం, ఒక్కరోజు కూడా వదల్లేదు అంటావు? నీకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఏ రోజైనా నిన్నిబ్బంది పెట్టానా అని కొంటెగా అన్నాడు. ఆ మాటకి నిత్యముఖం సిగ్గుతో, కోపంతో ఎర్రబడింది. వెంటనే పక్కనే ఉన్న దిండు తీసుకుని విక్రమ్ మీదకు వెళ్లి కొట్టడం మొదలుపెట్టింది. విక్రమ్ నవ్వుతూనే ఆమె చేతులను పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. సరేలే, కోపగించుకోకు. అయినా ఇది జర్మనీ బంగారం, ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. ఈ వాతావరణంలో ఇక్కడ ఒక్కసారి ట్రై చేద్దాంరా అంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. వద్దు సార్, ప్లీజ్ అని నిత్య ఎంత బతిమాలినా విక్రమ్ వినలేదు. ఆమెను మరింత దగ్గరికి లాక్కుంటూ, నీకు తెలుసా నిత్య, అందరి పెళ్ళాలు మొగుళ్ల దగ్గర ఎంతో చనువుగా ఉంటారు. ఇది చెయ్యి, అది చెయ్యి అని అడుగుతారు. కనీసం రొమాన్స్లో అయినా వాళ్లే ముందడుగు వేస్తారు. కాని నువ్వు మాత్రం ఏదీ అరుగవు. నన్నేమైనా చెయ్యమనడిగినా అసలే చెయ్యవు అని అన్నాడు. దానికి నిత్య అమాయకంగా, మిగతా వైఫ్స్ ఏం చేస్తారు సార్ అని అడిగింది. వెంటనే విక్రమ్ తన ఫోన్ తీసి ఆమెకొక వీడియో చూపించాడు. ఆ వీడియోలో ఒక అమ్మాయి చాలా పల్చటి సిల్క్ నైటీ వేసుకుని తన భర్తను రెచ్చగొడుతూ ఉంటుంది. అది చూడగానే నిత్య షాక్ అయింది. ఛీ, మీరెప్పుడు ఈ వీడియోలే చూస్తుంటారా అంటూ ఆ ఫోన్ని పక్కకు విసిరేసింది. దానికి విక్రమ్ చాలా అమాయకంగా ఫేస్ పెట్టి, నేను చూడను బంగారం, ఇదంతా మన దేవ్గాడే నాకు చూపించాడు అని అబద్ధం చెప్పాడు. అది పచ్చి అబద్ధం అని నిత్యకు తెలుసు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. అప్పుడు విక్రమ్ ఒక నైటీని తీసి ఆమె చేతిలో పెడుతూ, సరే బంగారం, ప్రతిసారీ అన్నీ నేనే చేస్తున్నాను కదా, ఈసారికి నువ్వు ట్రై చేయి, వెళ్ళి ఇది వేసుకునిరా అని చెప్పాడు. ఆ నైటీని విప్పి చూసిన నిత్య ఆశ్చర్యపోయింది. అది పూర్తిగా నెట్టో చేసిన నైటీ. ఒంటిమీద వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే అన్నంత ఎక్స్పోజింగ్గా ఉంది. అయినా సరే భర్త మాట కాదనలేక ఏమీ అనుకోకుండా బాత్రూంలోకి వెళ్ళి ఆ నైటీ వేసుకుని బయటికి వచ్చింది. ఆ పల్చటి నెట్ నైటీలో నిత్య లేలేలేత పరువాలు చూసేసరికి విక్రమ్కు మతిపోయింది. అతనిలో ఉన్న మోహం కట్టలు తెంచుకుంది. ఆమె తనంతట తానుగా రావాలని రూల్ పెట్టిన విక్రమ్ ఆమె అందాన్ని చూశాక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు. సరేలే, నువ్వు నా దగ్గరకు వచ్చే రూలేదో మనం ఇండియా వెళ్ళాక ట్రై చేద్దాం. ప్రస్తుతానికి నన్ను నా పని చేసుకోనివ్వు అంటూ అమాంతం ఆమెను లాక్కుని తన ఒడిలో కూచోబెట్టుకున్నాడు. ఆమె పెదాలను తన పెదవులతో బంధించి గాఢంగా ముద్దులు పెట్టాడు. ఆమె మెడమీద ముద్దులు పెడుతూడు దూదులు పెడుతూ ఆమెలో కాకరేపాడు. ఆ తర్వాత ఆమెను ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. నిత్య ఒంటిమీద ఉన్న ఆ నైటీని తీసేశాడు. తన షర్టు కూడా తీసేసి ఆమె మీదకు వాలిపోయాడు. నిత్య ఎద అందాలను తన నోట్లోకి తీసుకుని చప్పుని చప్పరిస్తూ సున్నితంగా కొరుకుతూ ఆమెలో చెప్పలేనంత సుఖాన్ని రగిల్చాడు. ఆ స్పర్శకు
నిత్య ఉక్కిరిబికిరి అవుతోంది. ఆ తర్వాత కింద ప్యాంట్ కూడా ఓపెన్ చేసి తన మగతనాన్ని ఆమెలోకి ప్రవేశపెట్టాడు. ఆమెను పూర్తిగా తన వశం చేసుకున్నాడు. మొదట్లో చాలా స్మూత్గా, ప్రేమగా మొదలైన వాళ్ల కలయిక సమయం గడిచే కొద్దీ చాలా రఫ్గా మారింది. విక్రమ్ తన కోరికను ఏమాత్రం ఆపుకోలేకపోయాడు. అతను చేస్తున్న ఆ రాక్షస క్రీడకు నిత్యకు అస్సలు ఓపిక లేదు. ఆమె దాదాపు స్పృహ తప్పిపోయే స్థితికి వచ్చింది. అలా ఆమె అలసిపోగానే పక్కనే ఉన్న ఆయిల్తో ఆమె ఒళ్లంతా మసాజ్ చేస్తూ మళ్లీ ఆమెకు ఓపిక తెప్పించాడు. అలా మళ్లీ స్పృహలోకి రాగానే ఏ యాంగిల్లో అయితే ఆమెకు ఇంకా బాగా సుఖం దొరుకుతుందో వివరిస్తూ రాత్రంతా ఆమెను రకరకాల భంగిమల్లో అనుభవించాడు. ఆ రాత్రి మొత్తం ఒక ప్రణయ తుఫానులా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం నిత్యకు మంచం దిగడానికి కూడా ఓపిక లేదు. ఆ రాత్రి జరిగిన దానికి ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. ఎలాగోలా లేచి నిలబడబోయిన నిత్య బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంటే విక్రమ్ వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఏమైంది బంగారం, ఏమైంది అని కంగారుగా అడిగాడు. అప్పటికే విపరీతమైన నీరసంతో బాధతో ఉన్న నిత్య, ఏమైందా, మళ్ళీ నన్నే అడుగుతున్నారా? నిన్న నైట్ ఏం చేశారు సార్ అసలు? నేను మనిషిని, ప్రాణం ఉన్న మనిషిని, బొమ్మనని కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చేసింది. విక్రమ్కి బాధేసింది. ఆమెను గట్టిగా కౌగిలించుకుని, సారీ బంగారం, నాదే తప్పు. ఈసారినుంచి చాలా స్మూత్గా చేస్తాను. కాని ఏం చెయ్యను నిత్య, నువ్వు నా కళ్ల ముందు ఉంటే నాలో ఉన్న రాక్షసులు బయటికి వచ్చేస్తారు. నువ్వుంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అంటూ ఆమెను బుజ్జగించాడు. ఆ తర్వాత, బంగారం, నేను కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు. హాస్పిటల్ అనగానే నిత్య కళ్లలో ఆ క్షణం వరకు ఉన్న కోపం మాయమైపోయి ప్రేమ, భయం ఆవహించాయి. హాస్పిటల్కా? ఏమైంది సార్? మీకెక్కడైనా దెబ్బ తగిలిందా? ఏమైంది మీకు అని చాలా ఆప్యాయంగా, కంగారుగా అడిగింది. ఆమె తన మీద చూపిస్తున్న ఆ కేరింగ్కి విక్రమ్ మనసు నిండిపోయింది. లేదు బంగారం, నాకు కాదు, వేరే వాళ్ళకి బాలేదు. వాళ్లకోసం నేను వచ్చాను. నేను బానే ఉన్నాను. నువ్వొక పని చెయ్యి, వెళ్ళి సరదాగా షాపింగ్ చెయ్యి అని చెప్పాడు. దానికి నిత్య ఆశ్చర్యంగా, నేనా? ఈ పొజిషన్లో నేను షాపింగ్కి కూడా వెళ్ళగలనా అని అడిగింది. ప్లీజ్ రా నాన్న, అర్థం చేసుకో. నేను వచ్చేసరికి లేటేటవుతుంది. ఈలోపు దేవ్ నిన్ను తీసుకువెళ్తాడు అంటూ ఆమెను గట్టిగా హగ్ చేసుకుని తన బ్లాక్ కార్డ్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. నిత్య సరే అన్నట్టు తల ఊపింది. విక్రమ్ హాస్పిటల్కి బయలుదేరాడు. విక్రమ్ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి జరిగిన దానికి బాగా అలసిపోయి ఉన్న నిత్య మళ్లీ అలాగే నిద్రలోకి జారుకుంది. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్లి టిఫిన్ చేసింది. ఆ తర్వాత విక్రమ్ చెప్పినట్టే షాపింగ్కి వెళ్దామని అందంగా రెడీ అయింది. కిందకు వచ్చి దేవ్ని పిలిచింది. విక్రమ్ పర్సనల్ అసిస్టెంట్ దేవ్ ఆమెను జర్మనీలోని ఒక ఫేమస్ షాపింగ్ మాల్కి తీసుకువెళ్లాడు. లోపలికి వెళ్లే ముందు దేవ్, మేడం, ఇదిక్కడ చాలా ఫేమస్ మాల్. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. లంచ్ టైం కల్లా బాస్ కూడా ఇక్కడికి వచ్చేస్తానని చెప్పారు అని చెప్పాడు. నిత్య సరే అన్నట్టుగా తల ఊపి లోపలికి వెళ్ళింది. అక్కడ ఎన్నో రకాల మోడ్రన్ డ్రెస్సులు ఉన్నాయి. కానీ నిత్యకు పంజాబీ డ్రెస్సులు వేసుకోవటమంటేనే ఇష్టం. విక్రమ్తో కలిసి పెద్ద పెద్ద పార్టీలకు వెళ్లినప్పుడు వేసుకోవటానికి అతను ఇప్పటికే ఎన్నో షార్ట్ డ్రెస్సులు, లాంగ్ స్కర్ట్స్ తెప్పించాడు. ఆ పార్టీలకు వెళ్ళినప్పుడు తన శత్రువుల కంట పడకుండా, ఆమె ఎవరికీ గుర్తుపట్టకుండా ఉండేందుకు విక్రమ్ ఆమె కళ్లకు ఒక అందమైన మాస్క్ కూడా పెట్టేవాడు. తన భద్రత విషయంలో విక్రమ్ తీసుకునే ఆ జాగ్రత్తలు తలుచుకుని ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు విరిసింది. తనకు నచ్చిన కొన్ని సింపుల్ డ్రెస్సులు మాత్రమే తీసుకుంది. అది చూసిన దేవ్, ఏంటి మేడం ఇవే తీసుకున్నారు? అక్కడింకా చాలా మంచి బట్టలున్నాయి కదా అని అడిగాడు. దానికి నిత్య ఏమీ లేదు అన్నట్టుగా నవ్వి ఊరుకుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి కళ్లజోడు పెట్టుకున్న ఒక వ్యక్తి వచ్చాడు. అతను అనుకోకుండా నిత్యను చూశాడు. చూడగానే ఒక్క క్షణం అక్కడే షాకయి ఆగిపోయాడు. ఆమెను రెప్పవాల్చకుండా ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉండిపోయాడు. అంతలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి,
ఏంటి ప్రేమ్, ఏమైంది? ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు అని అడిగింది. దానికి ప్రేమ్ వెంటనే తేరుకుని, ఏం లేదు సౌజీ, ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు ఎవరిదో గుర్తొస్తోంది, అచ్చం ఆమెలాగే ఉంది అన్నాడు. దానికి ఆమె నవ్వుతూ, ఓహో, నీకు ఎవరు గుర్తొస్తున్నారో ఏంటో అని సరదాగా అంది. అదేం లేదులే అని చెప్పి ప్రేమ్ అక్కడ్నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. నిత్యకు ఇదంతా ఏమీ తెలియదు. కొద్దిసేపటికి విక్రమ్ నుంచి నిత్యకు కాల్ వచ్చింది. సారీ బంగారం, నాకొక చిన్న మీటింగ్ పడింది, లంచ్కి రావడం కుదరదు. నువ్వక్కడే ఏదైనా రెస్టారెంట్లో లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. కాని నిత్యకు బయట రెస్టారెంట్ ఫుడ్ తినడం అంతగా ఇష్టం ఉండదు. అందుకే షాపింగ్ ముగించుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోయి అక్కడే లంచ్ చేసింది. ఆ తర్వాత రోజుల్లో కూడా విక్రమ్ ఆమెను షాపింగ్కి, లంచ్లకి తీసుకువెళ్తూ జర్మనీలో ఆమెకు మంచి మెమోరీస్ ఇస్తున్నాడు. ఇలా సాగిపోతున్న రోజుల్లో ఒకరోజు అనుకోకుండా విక్రమ్ అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో ఎస్టేట్ దగ్గర సరైన సెక్యూరిటీ లేకపోవడంతో నిత్యను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక ఆమెను కూడా తనతో పాటే హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. హాస్పిటల్ లోపలికి వెళ్లగానే ఒక వెయిటింగ్ లాంజ్ దగ్గర ఆమెను కూర్చోబెట్టి, బంగారం, నువ్విక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడేసి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి విక్రమ్ లోపలికి వెళ్ళిపోయాడు. నిత్య సైలెంట్గా అక్కడ కూర్చుని ఉంది. అప్పుడే అటుగా వచ్చిన ప్రేమ్ ఆమెను చూశాడు. ఆశ్చర్యం, మాల్లో షాపింగ్ చేస్తూ కనిపించిన అమ్మాయి ఇప్పుడు తను పనిచేస్తున్న హాస్పిటల్లో ఉంది. అవును, ప్రేమ్ ఒక డాక్టర్. ఈ అమ్మాయి ఇక్కడికెందుకొచ్చింది? ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? చెకప్కొచ్చిందా అని అతనికి రకరకాల సందేహాలు మొదలయ్యాయి. కొంచెం దగ్గరగా వెళ్లి చూశాడు. అచ్చం తనకు తెలిసిన ఆ అమ్మాయిలాగే ఉంది. అతని మనసులో ఏదో తెలియని కంగారు. వెంటనే తన భార్య సౌజన్య దగ్గరికి వెళ్లాడు. సౌజన్య కూడా అదే హాస్పిటల్లో డాక్టరే. సౌజీ, ఆ రోజు మాల్లో చూశాం కదా, ఆ అమ్మాయి అక్కడే కూర్చుని ఉంది. తను ఎందుకొచ్చిందో ఒకసారి వెళ్ళి అడగవా ప్లీజ్ అని బతిమాలుతున్నట్టుగా అడిగాడు. ఆ మాటలకి సౌజన్యకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ప్రేమ్ నువ్వు, నేనెలా వెళ్ళి అడుగుతాను? అయినా ఎవరి పనుల మీద వాళ్ళు వస్తారు, నేను వెళ్ళి ఏమని పలకరించాలి అని అడిగింది. ప్లీజ్ సౌజీ, నాకోసం ఒక్కసారి వెళ్ళి జస్ట్ ఏమైనా పని ఉందా అని అడుగు అని అతను పదే పదే అడగడంతో సౌజన్య కాదనలేక నిత్య దగ్గరికి వెళ్ళింది. నిత్య దగ్గరికి వెళ్ళి కొంచెం నవ్వుతూ ఇంగ్లీష్లో పలకరించింది. నిత్య కూడా చాలా పొలైట్గా ఇంగ్లీష్లోనే సమాధానం ఇచ్చింది. ఆమె ఆశ చూసి, మీరు తెలుగువారా అని అడిగింది సౌజన్య. దానికి నిత్య నవ్వుతూ, అవునండి అని చెప్పింది. ఇక్కడికేమైనా చెకప్కొచ్చారా అని సౌజన్య అడగగానే నిత్య చాలా నెమ్మదిగా, లేదండి, నేను నా హస్బెండ్తో వచ్చాను అని చెప్పింది. ఆ మాట వినగానే సౌజన్య ఆశ్చర్యపోయింది. మీ హస్బెండా? ఎక్కడున్నారు అని అడిగింది. ఇప్పుడే లోపలికి వెళ్లారండి, వస్తూ ఉంటారు. అయినా నన్నిలా ఆప్యాయంగా పలకరించినందుకు థాంక్స్ అండి అని ఎంతో అందంగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది నిత్య. సౌజన్య వెంటనే వెళ్ళి దూరం నుంచి చూస్తున్న ప్రేమ్కి ఈ విషయం చెప్పింది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందట ప్రేమ్, వాళ్ళ హస్బెండ్తో పాటు వచ్చిందట అని చెప్పింది. ఆ మాట వినగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి, తనకి పెళ్ళైపోయిందా? హస్బెండ్తో వచ్చిందా అని మనసులో అనుకుంటూ నిత్యవైపే ఆలోచనగా చూస్తూ ఉండిపోయాడు. సౌజన్య వచ్చి తన భర్త ప్రేమ్కి ఆ విషయాలన్నీ చెప్తుండగానే అప్పుడే అటువైపుగా కళ్ళు చెదిరే రేంజ్లో బాడీగార్డ్స్తో విక్రమ్ నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే చుట్టుపక్కల వాతావరణమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కంగారుగా అటు ఇటు చూస్తున్న నిఖిల్ని చూసి, నిత్య, అక్కడే కూర్చో అని గంభీరంగా అన్నాడు విక్రమ్. ఆ మాట వినగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పటికే తన భార్య సౌజన్య చెప్పింది ఆమె పేరు నిత్య అని. కాని స్వయంగా అతన్ని నోటివెంట ఆ పేరు వినగానే ప్రేమ్కి ఏదో తెలియని అలజడి. నిత్య మాత్రం విక్రమ్ దగ్గరికి వచ్చి, ఏమైంది సార్, ఎవర్ని కలవడానికొచ్చాడిక్కడికి అని చాలా నెమ్మదిగా అమాయకంగా అడిగింది. ఏం లేదు బంగారం, ఒక ముఖ్యమైన పర్సన్ని కలవడానికి వచ్చానంతే.
నువ్వొక గంటసేపిక్కడ వెయిట్ చెయ్. నీకోసం నేను ఒక మంచి వెయిటింగ్ రూమ్ అరేంజ్ చేస్తాను అన్నాడు విక్రమ్. అలా అంటూనే తన పక్కనే నిలబడి ఉన్న ఆ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ని ఒకసారి చిటికేసి తన దగ్గరికి రమ్మన్నాడు. ఇదంతా ప్రేమ్, సౌజన్య దూరం నుంచి చూస్తూనే ఉన్నారు. ఆ డాక్టర్ హాస్పిటల్ పిటల్ మొత్తానికి హెడ్ తర్వాత అంతటి స్థాయిలో ఉన్నవాడు. అలాంటి వ్యక్తిని విక్రమ్ కేవలం ఒక చిటికేసి పిలవడం చూసి అసలితని స్థాయి ఏంటి, ఎంతటి పవర్ఫుల్ మనిషి ఇతను అని ప్రేమ్కి మైండ్ బ్లాంక్ అయింది. ఆ డాక్టర్ చాలా వినయంగా వంగి, చెప్పండి సార్ అన్నాడు. నా వైఫ్కి ఒక మంచి రూమ్ అరేంజ్ చెయ్యి, అలాగే ఏసీ టెంపరేచర్ బాగా తగ్గించిపెట్టు, తనకు చలి అస్సలు పరదు అని ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు విక్రమ్. ఇదంతా వింటున్న నిత్యకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నెమ్మదిగా విక్రమ్ కోట్ని పట్టుకుని లాగింది. అప్పుడు విక్రమ్ ఆమె వంక చూసి, ఏమైంది బంగారం, ఇదంతా నీకోసమే కదా అరేంజ్ చేయిస్తున్నాను అని ప్రేమగా అన్నాడు. దానికి నిత్య, నాకోసం ఇదంతా ఎందుకు? నేనిక్కడే బయట వెయిట్ చేస్తాను సార్, అనవసరంగా నా వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగడం ఇష్టం లేదు అని చిన్నపిల్లలా బతిమాలింది. ఆమె నోటి వెంట మళ్ళీ ఆ సార్ అనే పదం వినగానే విక్రమ్కి ఎందుకో కొంచెం చిరాగ్గా అనిపించింది. చుట్టుపక్కల ఉన్న తన బాడీగార్డ్స్, ఆ డాక్టర్స్ అందరూ తనని సార్ సార్ అనే పిలుస్తున్నారు. వాళ్లంటే భయంతోనో పనివాళ్లు కాబట్టో అలా పిలుస్తారు. కాని తన ప్రాణమైన భార్య కూడా అందరి ముందు అలా ఒక పనివాళ్లలాగా పిలవడం అతనికస్సలు నచ్చలేదు. అయినా భార్యాభర్తల మధ్య ఈ సారేంటి? ఈరోజు రాత్రికి ఇంటికి వెళ్ళాక ఎలాగైనా సరే నితికి ఈ విషయం చెప్పాలి, నన్ను సార్ అని పిలవద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని మనసులో బలంగా అనుకున్నాడు. కాని అక్కడ బయట అందరి ముందు ఆమెను ఏమీ అనకూడదని ఆ ఆలోచనను కవర్ చేస్తూ, ఇక్కడుంటే సేఫ్ కాదు బంగారం, నీ చుట్టూ ఇంతమంది బాడీగార్డ్స్ ఉంటే చూసేవాళ్ళేదో అనుకుంటారు, పైగా మిగతా పేషెంట్స్కి కూడా ఇబ్బంది కదా, ప్లీజ్ వెళ్ళి రూంలో ఉండు అని సర్ది చెప్పాడు. దానికి నిత్య సరేనన్నట్టుగా తల ఊపింది. అప్పుడే కావాలనే సౌజన్య అటువైపుగా వెళుతున్నట్టుగా నటిస్తూ వాళ్ల దగ్గరికి వచ్చింది. ఆ చీఫ్ డాక్టర్ సౌజన్యని పిలిచి, సౌజన్య, నీకిప్పుడేమైనా అపాయింట్మెంట్స్ ఉన్నాయా? నీ హస్బెండ్ ప్రేమ్కి కూడా ఈరోజు ఏ పేషెంట్స్ లేరు కదా అని అడిగారు. లేదు సార్, ఖాళీగానే ఉన్నాను అంది సౌజన్య. వెంటనే విక్రమ్ వంక చూసి, సార్, ఈమె మా హాస్పిటల్లో చాలా మంచి డాక్టర్, ఎలాగూ మీరు మీ పనిమీద లోపలికి వెళ్తున్నారు కదా, ఆ మీటింగ్కి కొంచెం టైం పడుతుంది, ఆలోపు మీ వైఫ్కి ఈమె మంచి కంపెనీ ఇస్తుంది అని చెప్పాడు చీఫ్ డాక్టర్. సరిగ్గా అదే సమయానికి ప్రేమ్ మాస్క్ పెట్టుకుని నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే నిత్యకి ఎందుకో తెలియని కంగారు వచ్చి విక్రమ్ని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ కూడా వెంటనే ఆమె నడుము చుట్టూ తన బలమైన చేతిని వేసి ఆమెను తన గుండెలకు హత్తుకునేలా చాలా గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. ఇదంతా చూస్తున్న ప్రేమ్కి ఎందుకో లోపల రగిలిపోతోంది. అస్సలు నచ్చటంలేదు. నిత్యనే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ప్రేమ్. అది గమనించిన విక్రమ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. హలో మిస్టర్, ఏం చేస్తున్నావు నువ్వు? అలా ఎందుకు చూస్తున్నావు అని చాలా సీరియస్గా, కోల్డ్గా అడిగాడు. ఆ వాయిస్లో ఉన్న పవర్కి ప్రేమ్ ఉలికిపడి, సారీ సార్, నేను జస్ట్ మీ వైఫ్ని చూశానంతే అని నీళ్లు నములుతూ చెప్పాడు. అప్పుడు చీఫ్ డాక్టర్ కలుగు చేసుకుని, సార్, ఇతనే ప్రేమ్, ఇందాక మీ పేషెంట్ విషయం గురించి ఇతని సలహా తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పాను కదా అని పరిచయం చేశాడు. ఓహో, అవునా, సరే అయితే తనని లోపలికి రమ్మనండి అన్న విక్రమ్ సౌజన్య వైపు తిరిగి, నా వైఫ్ని జాగ్రత్తగా చూసుకోండి అని చాలా కఠినంగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పాడు. అతను మాట్లాడే విధానానికి నిత్య నెమ్మదిగా అతని షర్ట్ని లాగింది. ఆమె ఉద్దేశం అర్థం చేసుకున్న విక్రమ్ ముఖంలో కోపాన్ని తగ్గించుకుని, సరే సరే, నేను హాష్గా మాట్లాడట్లేదు బంగారం, నార్మల్గానే చెప్తున్నాను కదా అని నవ్వాడు. సౌజన్య అక్కడ్నుంచి నిత్యను తీసుకుని వెళ్లి ఒక అందమైన లగ్జరీ వెయిటింగ్ రూంలో కూర్చోబెట్టింది. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత సౌజన్య అంది, నిత్య, మీ హస్బెండ్కి నువ్వంటే చాలా పిచ్చి ప్రేమ అనుకుంటా. నిన్ను చూస్తుంటే చాలా ప్యాంపరింగ్గా, పొసెసివ్గా, ప్రొటెక్టివ్గా ఫీలవుతున్నాడు
అని నవ్వింది. దానికి నిత్య ఏమీ దాచుకోకుండా అమాయకంగా, అవునండి, నాతో చాలా బావుంటారు, కాని బయటవాళ్లతో మాత్రం చాలా కోల్డ్గా ఉంటారు, అందర్నీ కోప్పడతారు, చిన్న తప్పు చేసినా చాలా ఘోరంగా శిక్షిస్తారు, నేనలా చెయ్యొద్దని చెప్తూనే ఉంటాను అంది. నువ్వు చాలా మంచిదానివి నిత్య, అందుకే అంతటి రాక్షసుడు కూడా నీ దగ్గరగర ఒక పసిపిల్లాడిలా మారిపోయాడు అంది సౌజన్య. దానికి నిత్య నవ్వుతూ, అవును, నాతో పగలు పసిపిల్లాడిలాగే ఉంటారు, కాని రాత్రిపూట మాత్రం అస్సలు వదలరు అని ఫ్లోలో అనేసి తప్పు మాట్లాడానేమో అన్నట్లుగా వెంటనే నాలుక కరుచుకుంది. ఆమె ఆ మాట చెప్పగానే సౌజన్య పగలబడి నవ్వింది. అంతేలే నిత్య, మగవాళ్లంతా అంతే, వాళ్ల భార్యలంటే వాళ్లకు పిచ్చి. ఇప్పుడు నా హస్బెండ్ ప్రేమ్నే తీసుకో, మాకిద్దరు పిల్లలున్నారు, అయినా సరే రాత్రైతే నన్ను అస్సలు వదలడు అంటూ కన్ను గీటి మరీ చెప్పింది సౌజన్య. ఆ మాటలకు నిత్య సిగ్గుతో ముఖం దాచుకుంది. అలా ఇద్దరి మధ్య ఆ సిగ్గులు, చిలిపి కబుర్లతో టైం ఎలా గడిచిపోయిందో వాళ్లకే తెలియలేదు. లోపల గదిలో డిస్కషన్ చాలా సీరియస్గా నడుస్తోంది. డాక్టర్ ప్రేమ్ సర్జరీకి సంబంధించిన విషయాలు వివరిస్తూ తన ముఖానికి ఉన్న మాస్క్ తీశాడు. అతన్ని చూడగానే విక్రమ్కి ఇతన్ని ఎక్కడో చూశానే అన్న ఫీలింగ్ ఒక్క క్షణంపాటు మనసులో మెదిలింది. కాని ప్రస్తుతం అతని ఫోకస్ అంతా ఆ పేషెంట్ మీదే ఉండటంతో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సర్జరీకంతా ఓకే అని డాక్టర్స్ చెప్పగానే అక్కడ ఉన్న ఒక వ్యక్తి విక్రమ్తో, మరి మిగతా వాళ్ళ గురించి మీరు చూసుకుంటారా అన్నయ్య అని అడిగాడు. దానికి విక్రమ్ చాలా కాన్ఫిడెంట్గా, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పరకు, ఇక్కడ సెక్యూరిటీ అంతా నేనే అరేంజ్ చేశాను, నేనిక్కడ ఒక వారం రోజులు ఉంటాను, ఈ వారం రోజుల్లో ఆపరేషన్ కూడా అయిపోతుంది, అంతా ఓకే అయ్యాక తనని కూడా నాతో పాటే ఇండియాకి తీసుకువెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ వ్యక్తి కొంచెం ఆందోళనగా, అంత పెద్ద ఆపరేషన్ అయ్యాక వెంటనే ప్రయాణమంటే ఎలా అన్నయ్యా అని అడిగాడు. పర్వాలేదు, నువ్వేం కంగారు పరకు అని విక్రమ్ భరోసా ఇచ్చాడు. ఇదంతా వింటున్న ప్రేమ్ మధ్యలో కలగజేసుకుని, సార్, ఒకవేళ మీరు ఇండియాకి తీసుకువెళ్లేటట్టయితే నేను కూడా మీతో పాటే వస్తాను, నా వైఫ్ కూడా డాక్టరే, యాక్చువల్గా మేము కూడా ఇండియాకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, మీరు ఓకే అంటే ఆ పేషెంట్కి మేము ఒక 3 months పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకోగలం అని అన్నాడు. ఆ మాట వినగానే విక్రమ్ ప్రేమ్ని పైనుంచి కింద వరకు చాలా తీక్షణంగా చూశాడు. అతని కళ్లలో ఏదో ఆలోచన. ఒక 2 సెకండ్ల తర్వాత సరే అన్నట్టుగా తల ఊపాడు. డిస్కషన్ పూర్తవగానే విక్రమ్ నేరుగా నిత్య ఉన్న వెయిటింగ్ రూంలోకి వచ్చాడు. అక్కడ నిత్యతో సరదాగా మాట్లాడుతున్న సౌజన్యను చూశాడు. ఇదంతా ప్రేమ్ కూడా బయటనుంచి గమనిస్తూనే ఉన్నాడు. విక్రమ్ నేరుగా సౌజన్య వైపు చూసి చాలా కోల్డ్గా, ప్రేమ్, మీ హస్బెండే కదా అని అడిగాడు. అతని వాయిస్లో ఉన్న ఆ గాంభీర్యానికి సౌజన్య కొంచెం కంగారు పడుతూ, అవును సార్, ప్రేమ్ నా హస్బెండే అని చెప్పింది. సరే, మీరు కూడా ఇండియా రావడానికి రెడీ అవ్వండి అంటూ విక్రమ్ జర్మన్ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు. మీరు ఇండియాకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారని మీ హస్బెండ్ చెప్పారు. యాక్చువల్గా నేను జర్మనీకి వచ్చింది కూడా ఆయన కోసమే. ఈ సర్జరీ మీ హస్బెండ్తో పాటు ఇంకొంతమంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ కలిసి చేస్తున్నారు. సర్జరీ అయ్యాక 1 వారం అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత నేను పేషెంట్ని డైరెక్ట్గా ఇండియా తీసుకువెళ్తున్నాను. మీ హస్బెండ్ కూడా నాతో పాటు వస్తానన్నారు. మీరు డాక్టరే కాబట్టి మీరు కూడా వస్తే కేర్ తీసుకోవటానికి బావుంటుంది అని చాలా ఫాస్ట్గా, కోల్డ్గా చెప్పేశాడు. విక్రమ్ మాట్లాడుతున్న విధానం చూసి నిత్యకి ఇబ్బందిగా అనిపించింది. నెమ్మదిగా అతని కోట్ని కిందకు లాగింది. విక్రమ్ ఆమె వైపు తిరిగి, నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను కదా బంగారం అన్నాడు. అతను జర్మన్ భాషలో మాట్లాడటంతో నిత్యకు ఆ పదాలు ఏమీ అర్థం కాలేదు. కాని అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ని బట్టి అతను ఎంత సీరియస్గా, కోల్డ్గా ఎదుటివాళ్లతో మాట్లాడుతున్నాడో ఆమె ఇట్టే పసిగట్టేసింది. సౌజన్య కూడా పరిస్థితిని అర్థం చేసుకుని, నాకేం ప్రాబ్లం లేదు సార్ అని నెమ్మదిగా చెప్పి అక్కడ్నుంచి బయటకు వచ్చేసింది. సౌజన్య వెళ్ళిపోగానే విక్రమ్ పూర్తిగా మారిపోయాడు. నిత్యవైపు తిరిగి ఎంతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇదంతంతా బయటనుంచి
ప్రేమ్ సౌజన్య ఆశ్చర్యంగా చూస్తున్నారు. సౌజన్య కొంచెం కోపంగా ప్రేమ్తో, చూసావా, తన వైఫ్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ మనుషులే కానట్టు ఎంత కోల్డ్గా మాట్లాడుతున్నాడో. అయినా నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇండియాకి షిఫ్ట్ అయిపోదామని ఆయన్ని ఎలా అడిగావు అని నిలదీసింది. వెంటనే మళ్ళీ తనే కవర్ చేసుకుంటూ, అయినా ఇండియా వెళ్దామని నేను కూడా ముందునుంచి అంటున్నాను కదా, ఇది ఒక రకంగా మంచిదేలే. అయినా ఇండియాలో మీ చెల్లి కూడా ఉంది కదా. ఆ మధ్య మీ అన్నయ్య చెప్పాడు, పెళ్లిపీటల మీదనుంచి ఎవరితోనో లేచిపోయిందని. ఎలా పారిపోయిందో ఎక్కడుందో ఏమో పాపం అంది. ఆ మాటలకు ప్రేమ్ ఏమీ మాటాట్లాడకుండా లోపల ఉన్న నిత్యవైపే తదేకంగా చూస్తున్నాడు. అది గమనించిన సౌజన్య, ఆ అమ్మాయి కళ్లల్లో చూడు, ఎంత అమాయకత్వం ఉందో, ఎవరైనా చూస్తే ఇట్టే కరిగిపోతారు. అయినా మీ చెల్లి పేరు కూడా నిత్యే కదా అని అంది. ఆ మాట వినగానే ప్రేమ్ గుండెల్లో ఏదో తెలియని భయం, ఒక అలజడి మొదలైంది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. కథలో ముందు ముందు ఏం జరగబోతోందో తెలుసుకోవాలని ఎగ్జైటింగ్గా ఉందా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి. నా స్టోరీ నేరేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి నాతో పంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను.